ఏంటయ్యా చాలా లేట్ అయిందా? అయ్యో అదేం లేదు సార్. అయ్యో రండి రండి మేడం, రండి రండి. ఓ అయితే మీరు ల్యాండ్ చూస్తారు కదా, ఓ రండి సార్. తప్పకుండా చూద్దాం. జాగ్రత్త సార్. మనది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్. లెంత్ వైజ్ చూసుకున్నారంటే 70 feet లెంత్ సార్, 60 feet వెడ్త్ సార్. టోటల్గా 60 × 70 4200 సార్. అంటే టోటల్ ఏరియా మొత్తం మనకి ఎలా వస్తుందంటే 1.35 గ్రౌండ్ వస్తుంది సార్. బౌండరీ ఇంకా మీరు ఫిక్స్ చేయలేదా? అయ్యయ్యో అదంతా సర్వేని బట్టి పక్కాగా పూర్తి చేయిస్తాం మేడం. రేపు మాకు ఎలాంటి సమస్య రాదు కదా. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎలాగైనా 20-30 feetలో వచ్చేస్తాయి మేడం. ఎంత లేదన్నా మీరు చక్కగా ఇక్కడ ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు మేడం. అవన్నీ సరే, ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయ్యా? అయ్యో సారీ సార్, నా దగ్గర ఉన్నాయి సార్, చూపిస్తాను సార్. డాక్యుమెంట్ కాపీ మీరు చూడండి మేడం. పేరెంట్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి సార్. ఈసీ అన్ని అప్డేట్ తీసుకున్నావా? అన్నీ ప్రాపర్గా ఉన్నాయి సార్. పట్టా రసీదు ఒక నిమిషం, పట్టా రసీదు అన్ని కట్టేసావా? ట్యాక్స్ రసీదు కావాలి కదా. సార్ చాలా స్ట్రిక్ట్. మొత్తం ఎంత ఇచ్చానా? ఏంటి దాన్ని 13 లక్షలు కొన్నాను, 8% రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కొన్న రేట్ వస్తే చాలరా సార్. ఇది లీగల్ ఒపీనియన్, లేఅవుట్ ఏరా. ఇవన్నీ ఉన్నాయి సార్. నీకేమైనా ఈ మధ్య జ్యోతిష్కం తెలుసా ఏంటి? అదేముందన్నా, ఆ చోటు చాలా ఈజీగా అయిపోద్ది, అంతే, వదిలేయండి. ఏంటి సార్, ఎలా ఉంది స్థలం? నాకు నచ్చడం కాదయ్యా, అదో ఈవిడికి నచ్చింది కదా. ఓ అమ్మగారేనా అంతా? ఒక 25-26కి పూర్తి అయ్యేడు చూడవయ్యా. అయ్యో కూడా ఇన్ని సార్, సంవత్సరాలు ఏంటి సార్ ఈ విధంగా దాచిపెట్టుకుని మాట్లాడుతున్నారు? కొనుక్కోవాలయ్యా. చూద్దాం సార్. చూడు మిగతాది లోనికి వెళ్ళాలయ్యా. కాస్త నా వల్ల అయింది చూసి ఏదో ఒకటి సార్. మాట్లాడవయ్యా. నా బ్రోకర్ కమిషన్ ఏంటి, అర్థమైందా? కానీ ఇంకేం చూసుకో. చేస్తాను చెప్పండి సార్. అనుకుంటే నా పూర్తి తీరా చేయాలి. ఆలోచించండి. మాట విను. కనీసం తీసుకుని చాలా తక్కువ Please. సార్. సార్ చూసుకుందాంలే. ఆలోచించండి సార్, ఏదో ఒకటి. చెప్పేది వినవయ్యా. కావాలంటే మీరు 2-3 నెలల తర్వాత ఆలోచించండి. ట్రై చేయండి కావాలంటే నేను మీకు కదా. మార్చిస్తాను. దీంట్లో పూర్తి చేద్దాం, కానీ మా కాలంలో ఇన్ని రేట్లు లేవయ్యా. దానికి ఏం చేస్తాం సార్, మన దేశంలో జనాభా పెరుగుతూ పోతా ఉంది, అలాగే అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దీనిపై మనం ఎవరిని తప్పంటాం సార్? నువ్వు చెప్పండి, అనుకుంటే మీరే పూర్తి చెప్పండి. చేయొచ్చయ్యా. తప్పకుండా నేను మీకు ఖచ్చితంగా చేసి పెడతాను సార్. ఓకే సార్. Positive గా చెప్పండి. సరేనయ్యా, మేము ఓకే, బయలుదేరుతాం. బాయ్. మేడం, ఇలా అలాగే. చూడు బాబు, నువ్వు ఓకే మనసు సార్, పెడితే థాంక్యూ, అవుతుంది. థాంక్యూ సార్. ప్రయత్నించి చూడు. అలాగే సార్. కానీ సరే, ఒక్క విషయం వెళ్ళొస్తాను. మాత్రం ఖచ్చితంగా చెప్తాను సార్, ఈ చోటు మాత్రం మీకు వచ్చిందంటే సూపర్ గా ఉంటుంది సార్. మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది సార్, అంతే నేను చెప్తాను. ఇదిగో ఇలా చూడు. ఓకే సార్, అరే, అలాగే. చెప్పేది విను. జాగ్రత్తగా వెళ్ళండి సార్. చెప్పిందే చెప్పొద్దు. శుభవార్త చెప్పవయ్యా. అయ్యేలా చూడు, తప్పకుండా సరేనా? చెప్తాను సార్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇందులో ఎవరు కొనబోతున్నారు? నేనే. ఎవరు అమ్మబోతున్నారు? ఓ సరేనయ్యా. సారా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా? ఉంది. రేషన్ కార్డు జిరాక్స్ ఉందా? ఉంది. కరెంట్ లో ట్యాక్స్ ఉండాలి. ఆ, తర్వాత ఈసీ, మున్సిపాలిటీ అప్రూవ్డ్. ఓకే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జీవరత్నం, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆగు సార్. ఒక 1000 రూపాయలు ఇవ్వండి దానికి. తీసివ్వు. ఊరికే మన దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర ఒక కమిషనా? సరే, 1000 రూపాయలు చాలంటావా? కానీ పాత ఆఫీసర్ లా కాదు, టార్చర్ సార్. తీసుకో, చూద్దాం, తీసుకో. చూద్దాం. ఇదిగో తీసుకో. ఆ? అయ్యయ్యో పట్టుకో, పట్టుకోవే. ఏంటి సార్? పట్టుకోవే, చెప్పేది విను. సార్, జీవరత్నం, వద్దు సార్, చెప్పేది సార్. విను. ఎన్ని ఏంటి సార్ మాట- మీరు? మాట- సార్, మాట విను. మీరు ఒకరు- ఏయ్, సార్, చెప్తే చూసుకో, అర్థం చేసుకోండి సార్. అంతా చూసుకోవచ్చు హ్యాపీగా. ఏంటి సార్ మీరు? తర్వాత చెప్తున్నాను కదా, మాట్లాడుకుందాం. అర్థం నీకు అన్నీ చేసుకోండి. తెలీదు, నువ్వు చేస్తున్నావు కదా. అడుగున్నవాడు ఓకేనా? వాంతి చేస్తున్నట, ఏయ్, దాన్ని ఇదిగో, ఎవడో అలా ఒకడు తాగాడట. మాట్లాడకూడదు. నా మాట విను, అరే, రారా బాబు, ఏంటయ్యా? రా. అరే నేను చూసుకుంటానని జీవరత్నం, నీ చెప్పాను గురించి కదా. నాకు తెలీదా? నువ్వు చాలా పెద్ద వద్దు. జాతిరత్నం అయితే. అయిపోతుందిలే. ఆ, కౌంట్ చేసుకుంటారా? కొంచెం ఉండండి. ఓ, ఇరా కమలాకర్, కుటుంబాన్ని చూస్తుంటే చాలా పాపం అనిపిస్తుంది. కాస్త తగ్గించి ఉండొచ్చంటావా? అన్నా, నరకాలి అనుకుంటే పాప పుణ్యాలు అస్సలు చూడకూడదన్నా. ఊరికే కాళ్ళు చేతులు అంటూ అదంతా మనకు పనికిరాదన్నా. చాలా ముదిరిపోయావురా. ఇదంతా ఏముందన్నా, దీనికే మనం ఏదైతేట. మరి ఎలాగన్నా 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు చూడాలంటే ఎలా చెప్పండి? ఇంకా బాగా చేయాలన్నా. ఓరి దుర్మార్గుడా, పోను పోను నాకు తెల్ల చొక్కా వేసి నన్ను జైల్లో కూర్చోబెట్టలా ఉన్నావే నువ్వు. ఆ? అన్నా, ప్రపంచంలో జైళ్లు ఉన్నాయి, దానికి తోడు బెయిళ్లు కూడా ఉన్నాయన్నా. పాజిటివ్గా థింక్ చేయన్నా. అరే మాట్లాడుతూ వచ్చేసాం, ఇలాగ ఇల్లు కూడా వచ్చేసిందన్నా. ఆ, యా. అయితే నేను ఇక బయలుదేరుతానా? సరే కమలాకర్, కలుద్దాం. రిజిస్ట్రేషన్ కూడా చాలా బాగా జరిగిందన్నా. అవును కదనా? అమ్మా థ్యాంక్స్ కమలాకర్. పర్లేదనా?
సరే అన్న నేను బయలుదేరుతాను. వస్తానన్నా. హలో, ఏమయ్యా ఫోన్ తీయడానికి ఇంతసేపా? ఊరుకోవయ్యా, ఒక నిమిషం ఉండు. అన్నా చెప్పరా. ఇంకేదైనా పని ఉంటే కూడా చెప్పన్నా, నేను అది చేసి పెడతానన్నా. చెప్తానురా. సరేనా? రే కమలాకర్, అన్నా పనిచేసావు కదా, డబ్బులు అడిగావరా నువ్వు? మీ దగ్గరికి పోయి ఎలా అన్నా? పని చేస్తే డబ్బులు అడగాలి, అది నీ హక్కురా. నీ కష్టానికి నువ్విచ్చే మర్యాద, అర్థమైందా? అలాగేనా. ఇదిగో. నాకు కావాల్సింది నేను తీసుకున్నాను, ఇది నీ కష్టార్జితం. తీసుకో. ఏందన్నా? ఎవరది పొద్దున్నే వచ్చి? అత్తయ్య, అత్తయ్య, ఎవరది? నేనే మహేష్ని. నేను కేశవ్. వస్తున్నాను. ఉండు, మెల్లగా మెల్లగా. పూజ చేస్తున్నాను. సరే సరే. పెట్టి సరిగ్గా పట్టుకో. సరే. తిలక, అత్తయ్య గారు లేరు? పొలంలో వ్యవసాయం జరుగుతుంది, అందుకే అమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే అత్తయ్య లేరా? కేశవ, నువ్వు బయట బట్టలు మర్చిపెట్టు, నేను లెక్క తీసి వస్తాను. సరే సరేలే. నువ్వు వెళ్ళి మడిచిపెట్టుకోవచ్చుగా. సరే, నేను బయటే ఉంటానమ్మా, ఏదైనా అవసరం వస్తే పిలువు. ఇదిగో తిలక, మామయ్య డబ్బులు ఇచ్చి పంపించారు. 1 2 3 4 5 6 7 8. ఇదిగో లోపల పెట్టేసేయ్.
తిలకా ఓసారి లెక్క పెట్టొచ్చు కదా. ఊరికే లెక్క పెట్టమంటారేంటి? మీకు లెక్క పెట్టను రాదా? మీకు అన్నీ తెలుసు కదా. తిలకా ఆ? నేను ఇలాగే సర్దేసి వెళ్ళిపోతాను. కాఫీ తాగి వెళ్ళండి. అదంతా ఎందుకు, నువ్వు ఒకదానివి. వచ్చేసానంటున్నానా? ఒక్క నిమిషంలో ఏమైపోతుంది? ఎప్పుడొచ్చినా కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకున్నట్టే. ఈ మాత్రానికే చాలా బిజీ అంట. కేశవన్నయ్య, కేశవన్నయ్య. ఏంటి తెలగా ఎప్పుడు చూసినా అన్నయ్య అని పిలుస్తున్నావు? ఇంకెలాగన్నయ్య మిమ్మల్ని మర్యాదగా పిలవడం? కేశవ్ అని పిలిస్తే కుక్క పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. చి, మొహం చూడు. అత్తయ్య చనిపోయిన తర్వాత మీరిక్కడికి రానేలేదు కదా? హ్మ్. మమ్మల్ని మర్చిపోయారు కదా? అలాంటిదేమీ లేదు తిలక. నేను కూడా మెడ్రాస్ వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం, మనకి అభిమానుల సంఘం, కటౌట్లు, పాలాభిషేకం అంతా జరుగుతుందనుకున్నాను. ఏదో ఒకరోజు మామయ్య ఆడి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా వద్దామనుకున్నాను. ఎక్కడ ఏమీ జరగల. చివరికి చూస్తే నీ మొహానికి జూనియర్ ఆర్టిస్టే కరెక్ట్ అన్నారు. వీళ్ళంతా ఎలా కనిపెడుతున్నారో అర్థం కావట్లేదే. జూనియర్ ఆర్టిస్ట్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వెనక నించుని వర్దిల్లాలి వర్దిల్లాలి అనాలి, అదే కదా? ఊరికే కోపం రప్పించకు తిలక, వాడాడు దిగులుతో ఉంటే. సారీ. చిరంజీవిని డైరెక్ట్గా చూసారా? హా, చాలాసార్లు చూశాను. నయనతారా? హా, నయనతార, అసిన్, త్రిష, సమీరా రెడ్డి, తమన్నా, అనుష్క నుంచి అమలాపాల్ వరకు అందరినీ చూసేశాను. ఏం లాభం చెప్పు? వాళ్ళనంతా బాగా సైట్ కట్టుంటారు కదా? చాచా, అదంతా పై పైన అందం తిలక, వేరే డిపార్ట్మెంటు. మనకు నచ్చాలంటే నిజమైన అందం ఉండాలి తిలక. కంట్లో ఒక తడి, పెదాలపై ఒక నవ్వు, అందర్నీ ప్రేమగా చూసే ఒక మనసు. కొంచెం అటు ఇటుగా ఉన్న ఓకేనే. సింపుల్గా చెప్పాలంటే నీలా ఉండాలి. ఊరికే తమాషా చేయకండి. నేను స్నేహ కన్నా అందంగా ఉన్నానా? ఒట్టేసి చెప్తున్నా. నా మాటపై నమ్మకం లేకపోతే నువ్వు తిన్నగా వెళ్ళి అద్దం చూడు, నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. అంతెందుకు, పోయిన వారం గుళ్ళో పొంగులు పెట్టడానికి వచ్చావు కదా, అప్పుడు దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా నిన్నే కదా సైడ్ కొట్టారు. నిజంగా నీ తల్లో ఉన్న పూలు, నెత్తిమీద నువ్వు పెట్టుకున్న ఎరుపు రంగు పాపడి బిల్ల, దాని కిందున్న ఎర్రబొట్టు, ఊరికే ఉండండి. విల్లులా వంగున్న నీ రెప్పలు, మెడలో ఉన్న అందమైన చైన్, అందులో మెరుస్తూ ఉన్న ఆ డాలర్, నువ్వు చేతికి వేసుకున్న పచ్చరంగు గాజులు, ఎవరికి నొప్పెట్టకూడదని నువ్వు వేసుకున్న గొలుసులు, నీ కాళ్ళ వేళ్లలో ఉన్న గోరింటాకు, పసుపు రంగులో నీ కాళ్ళకు వేసుకున్న చెప్పులు, అవన్నీ కలిసి ఏంటండి బాబోయ్, మీరు? నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, నేను కూడా నిన్ను సైట్ కొట్టాను. అయ్యో, ఏంటండి మీరు? తప్పే, కానీ తప్పలేదే. అందాన్ని చూస్తే చూడకుండా ఉండగలమా చెప్పు? ఏంటండి? ఇదిగో మహేష్, హా? వెళ్దామా? నేను వెళ్ళొస్తాను తిలక.